వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా ఎవరైతే మీరు సోషల్ మీడియాని ఎక్కువగా యాక్టివేట్ చేసుకుని యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక ఉత్తర్వు. ఇది చాలా సీరియస్గా ప్రజలు కూడా తీసుకోవాల్సినటువంటి విషయం. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు వెల్లడించారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాల్ విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరికొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, వారి మీద ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటూ హరీష్ కుమార్ గుప్తా ఒక పత్రికా ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అట్టి పోస్టులు ఎవరి ప్రోద్బలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని, అటువంటి వారిని ఉపేక్షించబోమన్నారు. అట్టి పోస్టులని, ఫోటోలని, వీడియోని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధం. గ్రూప్ అడ్మిన్లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదు అని చెప్పి హెచ్చరిక. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది. మీరు ఫోన్ ట్యాపింగ్ అనుకున్నారు, ఫోన్ ట్యాపింగ్ కాదు, అబ్జర్వేషన్. ఇది ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా క్లీన్ అబ్జర్వేషన్లో పెడతారు. సో అందరూ గమనించండి, సోషల్ మీడియా పోస్టుల మీద పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలి అని చెప్పి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు హెచ్చరిక జారీ చేశారు. అంటే ఆయన ఇచ్చింది ప్రకటనే, బట్ నేను తీసుకున్నది హెచ్చరికగానే తీసుకుంటున్నా, హెచ్చరికగానే మీకు కూడా అందిస్తున్నా. ఆ తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరైనా సరే డెరగేటరీ పోస్టులు పెట్టడాలు, అవమానించేలా పెట్టడాలు, ప్రత్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని బెదిరింపులకి పాల్పడేలాగా, బ్లాక్మెయిల్ చేసేలాగా, మీ సంగతి చూస్తాము అంటూ వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటివి కనుక ఏమైనా చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. వచ్చేటువంటి ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఎవరిని కాపాడలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు అయితే మీ ప్రభుత్వం కూడా మిమ్మల్ని కాపాడలేదు. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కూడా మిమ్మల్ని ఎక్కడి నుంచి బయటికి తీసుకురాలేడు. ఇదైతే మీరు ఫిక్స్ అయిపోయి సోషల్ మీడియాలో మీకు నచ్చిన విధంగా పోస్టులు పెట్టుకోండి. తర్వాత జరిగేటువంటి పరిణామాలు వీటన్నిటికీ కూడా బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. అబద్ధ ప్రచారాన్ని కూడా దీంట్లో కలపాలి అనేది నా డిమాండ్. సో మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.